హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము తెట్టు గంధంకి అయితే వచ్చేసాము. ఇక్కడ గంధం చాలా బాగా చేస్తారు. ఎంట్రీలో అయితే పోలీస్ ఉన్నారు. వాళ్ళు కార్ పార్కింగ్ బ్యాక్ సైడ్ ఉందని చూపిస్తే కార్ అక్కడ పార్క్ చేయడానికి వెళ్తున్నాము. కార్ ఇక్కడ పార్క్ చేసేసి బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. చూడండి, అందరూ ఇక్కడ పార్క్ చేస్తున్నారు. చాలామంది వస్తున్నారు. ఇటు నుంచి అయితే వెళ్ళాలి లోపలికి. అక్కడ కనిపిస్తుంది కదా, అది దర్గా. బ్యాక్ సైడ్ అయితే పెట్టారు పార్కింగ్. ఇక్కడ అందరూ చూడండి అక్కడే కూర్చున్నారు. ఇక్కడ భోజనాలు కూడా పెట్టారు. ఎంటర్ అయిన వెంటనే పిల్లలు ఆడుకునేవి, జైంట్ వీల్, కొలంబస్ అన్నీ కనిపించాయి. చాలామంది ఉన్నారు, చాలా రష్గా ఉంది. ఇది చూడండి, పిల్లలు ఆడుకునేది. చాలామంది ఇక్కడే బెడ్షీట్స్ అవి వేసుకొని కింద అక్కడే కూర్చుంటారు. ఇది చూడండి, చిన్నపిల్లలది ట్రైన్. చిన్నపిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు. మేమైతే లోపలికి వెళ్తున్నాము. పిల్లలు ఆడుకోవడానికి కొనుక్కునేవి చాలా ఉంటాయి. మీలో ఎంతమందికి తెట్టు గంధం తెలుసో కామెంట్ చేయండి. ఫస్ట్ ఎట్ సైడ్ వెళ్దామని చూస్తూ ఉన్నాము. మధ్యలో పిల్లలు ఆడుకునేది కనిపించింది. బాల్స్తో ఆడుకుంటున్నారు చూడండి. అక్కడ ఇద్దరు పిల్లలు. పర్సన్కి 50 రూపీస్ అంట. ఇక్కడ పిల్లలు కొంతసేపు ఆడుకొని ఐస్ క్రీమ్ తినడానికైతే వెళ్ళాము. మీలో ఎంతమందికి జైంట్ వీల్, కొలంబస్ తిరగడం అంటే ఇష్టమో, ఎంతమందికి జైంట్ వీల్, కొలంబస్ అంటే భయమో కామెంట్ చేయండి. నాకైతే జైంట్ వీల్ తిరగడం ఇష్టం. చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. మా చిన్నప్పుడు అయితే 100 రూపీస్, 50 రూపీస్ ఉండేది. ఇప్పుడు పర్ పర్సన్కి 150 రూపీస్ జైంట్ వీల్కి. కొలంబస్ కూడా సేమ్ కాస్ట్. తర్వాత అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ తీసేసుకున్నాము. వెన్నెలా, స్ట్రాబెర్రీ అవి తీసుకున్నాము. ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్తుంటే మధ్యలో ఈ రింగ్స్ వేసేది అయితే కనిపించింది. 20 రూపీస్కి 4 రింగ్స్ ఇస్తున్నారు. అవి ఊరికే ట్రై చేద్దామని అలా వేసాము. మాహి వేస్తుంది చూడండి, ఒక్కడి కూడా పడలేదు. ఊరికే అలా ఫన్కి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ రింగ్స్ గేమ్ ఆడి ఇంకా ముందుకైతే వెళ్ళాము. వెళ్తుంటే మళ్ళీ పిల్లలు ఆడుకునేవి కనిపించాయి. ఇంకా పిల్లలకి కనిపిస్తే ఇంకా అది ఆడుకుందామని ఆపేస్తారు. వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇంకా ఈ బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ పాట కచేరీ కూడా ఉంది. పాట కచేరీ, అక్కడ ఐఫిల్ టవర్, అక్కడ మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. ఈ సాంగ్స్ వినేవాళ్ళు మొత్తం ఇక్కడ కూర్చొని వినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. డ్యాన్సెస్ ఉంటాయి అవన్నీ. ఇక్కడ బెడ్షీట్స్ తీసుకొని ఇక్కడ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి, సో బాగుండిద్ది. ఇక్కడ నుంచి డెకరేషన్ చూడండి ఎంత బాగుందో దర్గాది. ఇక్కడ బాగా డెకరేషన్ చేస్తారు. పిల్లలు ఆడుకుంటున్నారు. సో నేను మా అక్క అయితే షాపింగ్కి వెళ్దామని షాపింగ్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి చాలా షాప్స్ ఉన్నాయి, కొనుక్కోవచ్చు. బ్యాంగిల్, చైన్స్, ఉమెన్కి మనకి అవసరమైనవన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇయర్ రింగ్స్, కిచెన్లో యూజ్ అయ్యేవి, పిల్లలు ఆడుకోవడానికి తినేవి అన్నీ ఉంటాయి. పర్లేదు, రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి. చిన్నపిల్లలకైతే చాలా టాయ్స్ ఉన్నాయి. పిల్లలతో వెళ్తే అన్నీ కొనుక్కోవాల్సిందే.
షాపింగ్ కంప్లీట్ చేసి అయితే ఇంకా రిటర్న్ వెళ్దామని ఇంకా స్టార్ట్ అయ్యాము. చూడండి అస్సలు ప్లేస్ లేదు తిరగడానికి కూడా, ఫుల్ రష్గా ఉంది. ఇంకా నైట్ టైం అయితే ఇంకా ఎక్కువ మంది అవుతూ ఉంటారు. ఇక్కడ లైటింగ్ చూడండి, ఫస్ట్ నుంచే స్టార్ట్ చేశారు, ఫుల్ లైటింగ్ వేశారు వరుసగా. బాగుండిద్ది, బాగా చేస్తారు ఇక్కడ. మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇక్కడ మొత్తం చూడండి బాగా డెకరేషన్ చేస్తున్నారు. ఈ లైన్ మొత్తం చాలా బాగా అన్ని లైట్స్ పెట్టి బాగా డెకరేషన్ ఉండిద్ది. ఇక్కడ చూడండి బయట నుంచి అయితే జైంట్ వీల్ మొత్తం వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది కదా, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వెళ్తే. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.